సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రీసెంట్గా సుప్రీంకోర్టు వచ్చేసరికి అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అబౌట్ రిజర్వేషన్స్. అవేంటో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జోసి ప్యాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సుప్రీంకోర్టు వచ్చేసరికి అయితే రీసెంట్గా జరిగిన రిజర్వేషన్ అండ్ కేటగిరీ లిస్ట్లో ఒక మెయిన్స్ బిగ్ డిసిషన్ అయితే తీసుకున్నారనమాట. ఏకంగా దీనికి అయితే 24 పిటిషన్స్ అయితే ఉన్నాయి. సో 24 వేస్గా అయితే ఆలోచించి అండ్ ఈ నిర్ణయంకి అయితే వచ్చారు. దీంట్లో అయితే 8 మెయిన్ జడ్జెస్ అయితే పాల్గొన్నారు అండ్ 6 జడ్జెస్ అయితే ఈ స్టేట్మెంట్కి అయితే ఒప్పుకున్నారు అండ్ రిమైనింగ్ జడ్జెస్ వచ్చేసరికి అయితే ఈ స్టేట్మెంట్కి అయితే అబ్యూస్ చేశారు. సో ఆఫ్కోర్స్ అబ్యూస్ చేసినా కానివ్వండి, ఓటింగ్ ప్రకారమైన ఫేవరబుల్ ప్రకారమైన ఏది ఎక్కువ ఉంటే దానికే బిల్ పాస్ చేస్తారు. కాబట్టి ఆఫ్కోర్స్ 6 మెంబర్స్ అయితే ఒప్పుకున్నారు కాబట్టి ఈ బిల్ని అయితే పాస్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఆ నిర్ణయం ఏంటిదంటే 2004లో ఎలా అయితే సుప్రీంకోర్టు చెప్పిందో స్టేట్ గవర్నమెంట్స్కి అయితే ఎలాంటి హక్కు లేదు ఈ రిజర్వేషన్ చాయిస్ మీద. అండ్ ఇప్పుడు ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఫుల్ ఆప్షన్ ఉంది ఈ రిజర్వేషన్ చాయిస్ మీద అన్నట్టుగా అయితే ప్రకటించారన్నమాట. సో ఇదైతే బిగ్ డిసిషన్ అయితే చెప్పచ్చు రిజర్వేషన్ ప్రకారం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ ముందుగా ఉపయోగాల గురించి మాట్లాడుకుంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ పాపులేషన్ బట్టి అయితే ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అయితే రీమోడిఫై అయితే చేయొచ్చు. లైక్ ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసరికి అయితే 50% ఎస్టీ వాళ్ళు ఉన్నారు అండ్ రిమైనింగ్ 50% నార్మల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మన క్యాస్ట్ రిజర్వేషన్ వచ్చేసరికి అయితే ఇది రిజర్వేషన్లో ఎస్టీ వాళ్ళని తగ్గించి అండ్ ఈ రిమైనింగ్ పీపుల్ని అయితే పెంచవచ్చు, లేదా 50-50 కూడా చేయొచ్చు. ఎందుకంటే 50-50 పాపులేషన్ ఉంది కాబట్టి లైక్ 50% రిజర్వేషన్ అండ్ 50% అన్ రిజర్వేషన్ లాగా పెట్టచ్చు. సో దీనివల్ల అయితే అందరికీ సమాన హక్కు అయితే దక్కుతుంది. అండ్ కొన్ని స్టేట్స్లో అయితే ఎస్టీ పీపుల్ వాళ్ళు వచ్చేసరికి అయితే చాలా తక్కువ మంది ఉంటే అక్కడ రిజర్వేషన్ చాయిస్ అనేది తగ్గించి రిమైనింగ్ పీపుల్కి అవకాశం కల్పించచ్చు. అండ్ ఇంకొన్ని స్టేట్స్లో ఎస్టీ పీపుల్ కనుక ఎక్కువ ఉంటే అక్కడ రిజర్వేషన్ చాయిస్ అనేది పెంచి నార్మల్ అయితే తగ్గేయచ్చు. అప్పుడైతే సమానంగా అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు అయితే జరుగుతాయి. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూనివర్సల్గా అయితే పెట్టలేదు కాబట్టి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారైతే చెప్పుకోవచ్చు. లైక్ స్టేట్ వైజ్ పాపులేషన్ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేటగిరీస్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో అయితే ఒక కండిషన్ ఉంది. అదేంటిదంటే రిజర్వేషన్లో కానివ్వండి ఎలాంటి రిజర్వేషన్ అయినా తీసేరాదు. అంటే లైక్ ఇప్పుడు ఎస్టీ ఉంది, దాన్ని ఎస్టీ రిజర్వేషన్ స్టేట్ గవర్నమెంట్ తీసేయాలనుకున్నా కూడా అదైతే వాళ్ళ అంత రైట్ అయితే ఇవ్వలేదన్నమాట సుప్రీంకోర్టు. జస్ట్ మాడిఫై చేసుకోవచ్చు కానీ మొత్తానికి అయితే తీసే అంత రైట్ అయితే ఇవ్వలేదు. అండ్ దీని మీద చాలా పిటిషన్స్ అయితే ఉన్నాయి. లైక్ వాళ్ళైతే కంపేర్ చేస్తూ అయితే చెప్పారనమాట. లైక్ యూఎస్ఏ కానివ్వండి, రష్యా కానివ్వండి, మోస్ట్ అప్డేటెడ్ అండ్ ఫాస్టెడ్ ఉన్న చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఏ కంట్రీస్లో కూడా రిజర్వేషన్ అనేది ఉండదు. సో మన కంట్రీలోనే ఎందుకు, మనం కూడా వాళ్ళలాగా మొత్తం టాలెంట్ని పెట్టేస్తే టాలెంట్ ప్రకారం పెడితే చాలామంది మన ఇండియా చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలామంది అయితే పిటిషన్స్లో అయితే ఉందన్నమాట. దీనివల్ల ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అయితే అదైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనకైతే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. సో ఇప్పుడు దాన్ని అయితే తీసేయడం వల్ల ఈ ఎస్టీ పీపుల్ కానివ్వండి, వేరే కేటగిరీ పీపుల్, ఆ రిజర్వేషన్ ఉన్న పీపుల్ మాత్రం పక్క ధర్నాలకు కానివ్వండి, పంచాయతీలకు కానివ్వండి చాలా తొందరగా అయితే దిగేస్తారు. అండ్ పబ్లిక్ న్యూసెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల అల్లర్లు, చేనులు ఇవన్నీ జరుగుతాయి అండ్ కామన్ పీపుల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మెయిన్గా పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ పబ్లిక్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఇష్యూస్ కాకుండా ఉండడానికి అయితే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారైతే చెప్పుకోవచ్చు. నా దృష్టిలో వచ్చేసరికి అయితే టోటల్గా క్యాస్ట్ రిజర్వేషన్ తీసేస్తేనే బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారైతే కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, సీరియస్గా అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. వి విల్ రిప్లై ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.